హాయ్ అండి అందరికీ. అంతా ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గోదావరి అమ్మాయి పద్దు. మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది కింద కామెంట్లో చెప్పండి. అలాగే వీడియోస్ లేట్ అయినందుకు ఏమనుకోవద్దండి. హెల్త్ కొంచెం పాడైంది, దానివల్ల వీడియోస్ అయితే చేయలేకపోయా. ఇక నుంచి రెగ్యులర్గా ఏదో ఒక వీడియో పెడుతూనే ఉంటాను. అలాగే వ్లాగ్స్ కోసం ఎదురు చూడొద్దండి, ఎందుకంటే కొంచెం సెట్ అవ్వాలి. అప్పటి నుంచి వ్లాగ్స్ అయితే పెడితే ఇంతకుముందు నేను షూట్ చేసిన వీడియోస్, అలాగే మేము టూర్కి వెళ్ళి వచ్చిన వీడియోస్ ఇవన్నీ ఉండినాయి. అవన్నీ కూడా ఎడిటింగ్ చేసి మీకు 1 బై 1 పెడుతూ ఉంటా. సో ఇంకా వీడియోలోకి వెళ్తే కనుక ఈ వీడియో వచ్చి నేను టూర్కి వెళ్ళకముందు చేసిన వీడియో అండి. ఆ రోజైతే చాలా ఇంట్లో వర్క్ ఉండిందనమాట. చాలామంది మన ఛానల్లో వేసే క్వశ్చన్ ఏంటంటే, అక్క మీరు 4 డాగ్స్ని మెయింటైన్ చేస్తున్నారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు, వాటికి ఏ విధంగా శ్రద్ధ తీసుకుంటున్నారు, ఏ విధంగా మీరు వాటిని పెంచుతున్నారు, ఎలా పెడుతున్నారు, వాటి మెయింటెనెన్స్ అని అన్నీ అడుగుతున్నారనమాట. సో ఇవాళ వీడియోలో నేను అది మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఎందుకంటే 4 డాగ్స్ని మెయింటైన్ చేయడం అనేది మామూలు విషయం కాదండి. దానివల్ల చాలామంది కూడా నన్ను అడిగే క్వశ్చన్ అనమాట. సో దానికి నేను ఇవాళ ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ అలాగే ఇంక మార్నింగ్ లేచేసాను అనమాట. ఇవాళ వర్క్ ఉంది కాబట్టి మార్నింగ్ లేచిన తర్వాత యాజ్ యూజువల్గా బయట తుడిచి ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత ఇలాగ గోవిందనామాలు అవి పెట్టుకుంటూ మనశ్శాంతిగా ప్రశాంతంగా పని చేసుకుంటా అండి. చాలా పాజిటివ్గా ఉంటుందన్నమాట ఇలా చేసుకోవటం వల్ల. నాకైతే ఇలా నచ్చుద్ది. మరి మీరు ఎలా చేస్తారండి? ఇక పూజా మందిరం అయితే మారిపోయింది కదా, పూజా మందిరం అంతా కూడా రీమోడల్ చేసుకున్నా. ఇలా ఒక్క సింగిల్ ఫోటో పెట్టుకున్నా అండి. మీకు నచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదివరకు బాగుండిందా, ఇప్పుడు బాగుండిందా అనేది కింద కామెంట్లో చెప్పండి. సడన్గా రీమోడల్ ఎందుకు చేసావక్క అనేసి అడుగుతారు. అదేం కాదండి, కొంచెం దేవుడి మందిరం అనేది ఇరుకు అయిపోయిందనమాట. దానివల్ల ఇలా చేసేసా. సింపుల్గా అనిపించింది నాకు, ఎందుకు ఇలానే బాగుండింది. నెక్స్ట్ అంటే ముందు ఉన్న ఫొటోస్ అన్నీ కూడా అది గుడిలో పెట్టేసామన్నమాట. ఇంకా వంటింటికి వస్తే కనుక నైటే క్లీన్ చేసి పెట్టేస్తానండి. నేను ఎప్పుడు కూడా వంటిల్లు నైటే క్లీన్ చేసి పెట్టేస్తా. ఇంకా వాళ్ళు నైట్ పప్పులు అవి రుబ్బేసి పెట్టుకున్నా. సో ఇంకా గ్రైండర్ అది కూడా కడిగి పెట్టేస్తే కదా, నైట్లో కడిగి పెట్టేస్తే మార్నింగ్ లేచిన తర్వాత మనం సర్దేయచ్చండి. ఎక్కడక్కడ పెట్టుకోకుండా మనం ఎప్పటికప్పుడు సర్దేశామంటే ఎంత చిన్న వంటిల్లు అయినా సరే మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. కొంతమంది ఏమంటారంటే ఈ చిన్న వంటింట్లో మేము ఎలా సర్దుకోవాలో అర్థం కావట్లేదు అని అంటారు. మనం మైండ్ ఉపయోగించి చేసుకునే ప్రతి పని కూడా ఒక టైమేటిక్గా ఉంటే కనుక ప్రతి పని కూడా నీట్గా ఉంటుంది. మనకి ఎంత ఇరుకైన వంటిల్లు అయినా సరే అండి పీస్ఫుల్గా ఉంటుంది. మనం చేసుకునే పని కూడా చాలా నీట్గా ఉంటుంది. నేనైతే ఇలానే సర్దుకుంటా, ఎందుకంటే మా వంటిల్లు చాలా ఇరుకు అనమాట. ఇక ఎప్పుడు పళ్ళప్పుడు నేను చేసేసుకుంటా, ఎప్పుడు గిన్నెలు అప్పుడు తోమేసుకుంటా. చిన్న వంటిల్లు అయినా కానీ ఎక్కడక్కడ ఎప్పుడు అప్పుడు పెట్టుకుంటూ ఉంటా కాబట్టి నాకు వంటిల్లు ఎప్పుడు పీస్ఫుల్గానే ఉంటుంది. వంట చేస్తున్న కొద్దిసేపు మాత్రం, ఎందుకంటే మనం కూరగాయలు కట్ చేసినా, అలాగే వంట చేసుకున్న పాత్రలు అక్కడ పెట్టినా, ఏం పెట్టినా కాస్త ఇరుక్కుంటుంది. అందుకే చెప్తున్నా, ఎప్పటికప్పుడు మనం షింక్లో పెట్టేసి కడిగేస్తూ ఎక్కడ స్థానంలో వాటిని పెట్టేస్తే మనకి పని అనేది సింపుల్గా ఉంటుంది, వంటిల్లు అనేది మనకి పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా నైట్ పప్పులు రుబ్బు పెట్టా అని చెప్పా కదా, ఇంకా ఇడ్లీ వేసేస్తున్నా. ఈ ఇడ్లీ పాత్ర ఎందుకో నాకు నచ్చలేదండి, మార్చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే సింగిల్ రేక్ అయిపోయింది. ఎవరైనా ఇద్దరు పిల్లలు వస్తే కనుక మళ్ళీ ఇంకొకసారి అలా పెట్టాల్సి వస్తుందన్నమాట. ఇంక ఇవాళ వంటలు ఏంటంటే చాలా సింపుల్గా చేసేసుకుంటున్నా. అలాగే వేసవికాలం కదండి, ఇంకా యాజ్ యూజువల్ నేను పాలైతే తాగను కదా, ఇంకా దానికోసం వేడి నీళ్ళు పెట్టుకుని అందులో కొంచెం హనీ కలుపుకుంటున్నా. ఇలా మార్నింగ్ లేవగానే వేడి నీళ్ళు తాగటం అనేది చాలా మంచిదండి. మన ఒంట్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అవ్వకుండా ఎప్పటికప్పుడు టైమేటిక్గా మన బాడీ అనేది వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంక అందుకని చెప్పేసి ఇలాగ వేడి నీళ్ళు అయితే కలుపుకొని తాగితే, ఇది వరకు లేవగానే కాఫీ పెట్టుకొని తాగేసేదాన్ని. కాఫీ టీలు అనేవి నేను ఎప్పుడూ ఒక 3 years అవుతుందన్నమాట మానేసి. ఇంకా అలాగే వేడి నీళ్ళు తాగుతా, ఎందుకంటే బండిలో ఆయిల్ పడిందే కదలదు కదండి. అందుకని కొంచెం బొజ్జలోకి కొంచెం వేడి నీళ్ళు పంపించేసి నెక్స్ట్ పని అనేది చేసుకుంటున్నా. వేసవికాలం కదండి, పని అనేది తొందరగానే చేసుకోవటం మంచిది. మనం లేట్ చేసే కొద్దీ ఎండ ఎక్కువై మనం వంటింట్లో ఉండలేము. అలా వంట చేస్తూ ఉన్న వేడంతా కూడా మళ్ళీ మనకి ఇంట్లోకే వస్తుందండి. అందుకే నేను టిఫిన్ సెక్షన్ పెట్టుకున్న టైంలోనే వంట కూడా స్టార్ట్ చేసేసుకుంటా. అలాగే ఇడ్లీ పెట్టా కదా స్టవ్ మీద, ఇంకా పక్కన గుళ్ళు చట్నీ అయితే చేస్తున్నానండి. గుళ్ళు చట్నీ కోసం ఎండుమిరపకాయ వేసుకొని దాంట్లో కొంచెం చింతగుజ్జు వేసుకొని కొంచెం కొబ్బరి వేసాను అనమాట. ఇవి మొత్తం మిక్సీ పట్టేస్తే మనకి పోపు వేసుకోవాల్సిన అవసరం లేదండి, నచ్చితే వేసుకోవచ్చు. నేనైతే పోపు కూడా వేయను.
ఇలా చాలా బాగుంటుంది. గుళ్ళు కొబ్బరి చట్నీ అయితే చేశాను అనమాట ఇవాళ టిఫిన్లోకి. ఇంకా కర్రీస్ ఏంటంటే చారులు ఎక్కువ పెడుతున్నానండి. పులుసులు, ఇగుర్లు, ఫ్రైలు అనేవి చాలా తగ్గించా. ఒకవేళ ఫ్రై పెడితే దాంట్లో ఖచ్చితంగా ఏదో ఒక చారు కానీ, పప్పు చారు కానీ, పెసరకట్టు కానీ ఉంటుందన్నమాట. ఇంక ఇవాళ క్యారెట్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. అది కూడా తురిమేసాను అనమాట. కొంచెం పెద్ద చెక్కు పెట్టి తురిమేసానండి. క్యారెట్ నేను తెప్పించిన వెంటనే నీట్గా క్లీన్ చేసి పీల్ చేసి పెట్టుకుంటా. ఇది ఇవాళే తీసుకున్న క్యారెట్ అండి, అందుకని ఇప్పుడు పీల్ చేశాను అనమాట. ఇలాగా సన్నగా చక్కగా కొంచెం దుడ్డుగా వచ్చేలాగా తురిమి పెట్టుకొని పోపు దినుసులు వేసేస్తున్నానండి. పోపు దినుసులు వేసేసి అవి కాస్త వేగిన తర్వాత తురిమి పెట్టుకున్న ఈ క్యారెట్ తురుము అనేది అందులో యాడ్ చేసేసుకుంటే మనం దాని దగ్గర ఉండనవసరం లేదండి. చక్కగా సన్న సెగ మీద పెట్టుకుంటే అది మగ్గుతూ ఉంటుంది. దీని దగ్గరే ఉండాలేమో, ఇది మాడిపోయిద్దేమో అన్న ఆలోచన అవసరం లేదు. పిల్లలు ఇష్టంగా తింటారండి. ముందు మెయిన్ క్యారెట్ పెట్టడం అనేది పిల్లలకి చాలా ముఖ్యం. క్యారెట్, బీట్రూట్, దుంపలు అనేవి పెట్టాలండి పిల్లలకి చిన్నప్పటి నుంచి. ఆ దుంప తింటే కాళ్ళు అవుతుంది, ఈ దుంప తింటే కాళ్ళు అవుతుంది అనేవి అలవాటు చేయకూడదు. మా ఇంట్లో ఏంటంటే కాకరకాయతో సహా ప్రతి ఒక్క కూరగాయ మాకు తినడం అలవాటు చేశారు. మా పిల్లలకి కూడా మేము అట్లనే పెట్టుకుంటూ ఉంటాము. ఇంక ఇలా క్యారెట్ తురుము వేసేసాం. పోపు వేగిన తర్వాత కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసేసి మనము గరిటతో పెట్టి తిప్పి మూత పెట్టేస్తే అది అలా మగ్గుతూ ఉంటుంది. ఇంకా కర్రీ ఏంటంటే పెసరకట్టు పెట్టేద్దాం అనుకుంటున్నానండి ఇవాళ. పెసరకట్టు పెట్టేస్తే మనకి కొంచెం చలువగాను ఉంటుంది, తినగలుగుతాము. ఈ ఎండకి మనకి దాహం ఎక్కువగా వేయకోకుండా ఇలా పెసరకట్టు పెట్టుకుంటే అప్పుడప్పుడు కొంచెం తిన్న ఫుడ్ కూడా లైట్గా ఉండి అరుగుతుందనమాట. లేకపోతే నీళ్ళు ఎక్కువ తాగేసి ఫుడ్ తినలేము. అసలు ఈ వేసవికాలం వచ్చిందంటేనే మనం ఫుడ్ అనేది తినలేము. అందుకని చెప్పేసి ఇలా చారు లాంటివి పెట్టుకుంటే కొంచెం తొందరగా డైజెషన్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. అందుకని చెప్పి ఇలా పెసరకట్టు అయితే పెట్టేస్తున్న. చారులు, పెసరకట్లు, పప్పు చారులు, రసం ఇలాంటివే పెడుతున్నా. ఈ వేసవికాలం అంతా కూడా ఇలానే చేస్తా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే మాట చెప్తానండి, వేసవికాలం వచ్చేసరికి ఇంట్లో రొటీన్ అనేది చాలా వరకు అందరికీ మారిపోతుంది కదా. సో నాది కూడా అంతే అనమాట. ఇంకా డాగ్స్ విషయానికి వస్తే ఎలా మెయింటైన్ చేస్తున్నావు అక్క అని అడుగుతారు. సో ముందు వాటి కోసం నేను ఇవాళ ఒక లిక్విడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. అదేంటంటే బాడీ స్పా అండి. ఇది ఇంట్లోనే తయారు చేసుకునే స్పా. మనం ఒక డాగ్ని అయితే స్పాకి తీసుకెళ్ళి పెట్టించగలుగుతాము, సెంటర్కి తీసుకెళ్ళి. మా ఇంట్లో 4 డాగ్స్ ఉన్నాయి. వాటికి ఆ 4 డాగ్స్ని మేము సెంటర్కి తీసుకెళ్ళలేం కదా. సో న్యాచురల్గా స్పా పెడుతున్నా అనమాట. ఇలానే చేస్తూ ఉంటా ఒక 6 మంత్స్కి ఒకసారి. ఎందుకంటే వాటికి ఎటువంటి ర్యాషెస్ రాకుండా, ఎటువంటి దురదలు రాకుండా. అలాగే మనకి ఫ్లోర్ క్లీనర్ కొన్ని ఇళ్లల్లో ఫ్లోర్ క్లీనర్ వాడుతూ ఉంటే కనుక డాగ్స్కి పడదండి, ర్యాషెస్ వచ్చేస్తాయి. మా డాగ్స్ కల్లా రావు, కాకపోతే రాకి బయట నుంచి వచ్చాడు కాబట్టి వాడికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందేమో అని చెప్పి అది కూడా ఆలోచిస్తాను నేను. అందుకోసమని చెప్పి ఈ న్యాచురల్ స్పా క్రీమ్ అయితే రెడీ చేస్తున్నాను. ఇది ఏంటనుకుంటున్నారు? నీమ్ లీవ్స్ అండి, అవే వేపాకులు అండి. ఫ్రెష్ వేపాకులు అప్పుడే కోసి తెచ్చిపెట్టి కాడలు అవి తీసేసా. అలాగే ఇది కూడా అలోవెరా మన గార్డెన్లోదేనండి. ఈ నీమ్ లీవ్స్ కూడా మన గార్డెన్లోవి, ఎక్కడి నుంచి కొని తెచ్చేవి కాదు. పైసా ఖర్చు లేకుండా న్యాచురల్ స్పా పెడుతున్నా ఇవాళ డాగ్స్కి. అలాగే వీటిని చిన్న చిన్న ముక్కల కింద కోసి పెట్టేసుకుంటే సరిపోతుంది. దీంట్లోంచి గుజ్జు తీయనవసరం లేదండి. మనం జస్ట్ అలాగా కట్ చేసి పెట్టి ఇందులో వేసేస్తే సరిపోతుంది. దీనిలోకి ముఖ్యంగా మనకి కావాల్సింది ఏంటంటే పసుపు అండి. దీని బదులు మన ఇంట్లో పచ్చి పసుపు కొమ్ము ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే అదైతే ఇంకా న్యాచురల్గా ఉంటుంది. ఇది కూడా న్యాచురల్, ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను పసుపు కొమ్ములు తీసుకొచ్చి పసుపు పట్టించా కదా. అలా ఒక హాఫ్ కప్ తీసుకున్నా నేను పసుపు. సారీ అండి, వాయిస్ అసలు ఎక్కడ సహకరించట్లేదు, బొంగురు వస్తుంది. ఇలా ఎన్నాళ్ళు ఉంటుందో తెలియడం లేదు. ఇంకా ఇలాగా కట్ చేసేస్తున్నా అనమాట. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి నీమ్ లీవ్స్ కూడా నీట్గా కడిగి పెట్టేసానండి. నీడలో ఆరిపోయినాయి అనమాట. ఇవి కూడా నీట్గా కడిగి పెట్టుకున్నా. ఇంత మాత్రం సరిపోతుంది. వీటిని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. మన రోట్లో వేసి దంచుకోవటానికి గట్రా కాదు, మెత్తగా పట్టాలి. ఎందుకంటే వాటికి బాడీకి మనం క్రీమ్లా రాయాలి కాబట్టి ఇలా మెత్తగా పెట్టేసాను అనమాట. మిక్సీ జార్ పెట్టేశాను. ఇది అయిన తర్వాత ఈ వేపాకు కూడా నేను బాగా మెత్తగా కొంచెం కొంచెం వాటర్ అప్లై చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నవి మొత్తం మిక్స్ చేసేసుకుంటే మనకి బాడీ స్పా క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఇది సెంటర్కి తీసుకెళ్ళి పెట్టించాలంటే డాగ్కి వచ్చి ఒక 1000 or 1500 అలా తీసుకుంటారనమాట. మనకి ఇంటి దగ్గర దొరికే అలోవెరా అందరి ఇళ్లలో ఉంటుంది. తర్వాత ఈ వేపాకు అనేది ప్రతి ఇంటి దగ్గర, ఎవరో ఒకళ్ళ ఇంటి దగ్గర చెట్టు అనేది ఉంటుంది.
సో ఇంట్లో ఉండే పసుపు లేకపోతే పచ్చి పసుపు కొమ్ము ఇలాగ తీసుకొని వీటిని క్రీమ్ గిన్ చేసుకొని ఈ డాగ్స్కి అప్లై చేసేసుకోవాలన్నమాట. ఇంకా డాగ్స్ ఇంట్లోనే పడుకుంటాయి, ఫ్లోర్ మీదే పడుకుంటాయి, ఎటువంటి ర్యాషెస్ రావు, పేలు ఉండవండి. ముందు మెయిన్ పేలు ఉండవు. మెయిన్గా వాటికి ఫీవర్ అనేది రాదు, నజ్జు చేయదు. ఎలా అయినా సరే అండి వాటికి చాలా ఆరోగ్యకరమైన స్పా అనమాట. ఇది స్పా క్రీమ్ రెడీ చేసా. చూసారు కదండి, 3 మిక్స్ చేసేసి పక్కన పెట్టేసా. చూసారు కదండి, చక్కగా నిద్రపోతున్నాయి. ఇంకొండి రాకీగాడు చక్కగా హాయిగా కూర్చున్నాడు అనమాట. వీడు అప్పుడప్పుడు బయట తిరిగి వస్తున్నాడు, కొంచెం భయం వేస్తుంది. అందుకని చెప్పేసి ఇంక ఇవాళ స్పా క్రీమ్ అయితే రెడీ చేసా. మామూలుగా అయితే వీటికి హెయిర్ అనేది రిమూవ్ చేసేసి పెట్టాలి. అది ఎవరికి అంటే కనుక డాగ్స్కి బాగా రేషెస్ వచ్చి హెయిర్ ఊడిపోయి అక్కడక్కడ బొబ్బలు వస్తాయి చూసారా, అలాంటి డాగ్స్కి హెయిర్ మొత్తం రిమూవ్ చేసేసి ఈ క్రీమ్ అనేది అప్లై చేయాలండి. లేదు ఎటువంటి ఎఫెక్టు లేదు, మనం ముందు జాగ్రత్తగా చేసుకుంటున్నామంటే కనుక ఇలాగ మనకి హెయిర్ మీదే పెట్టేయచ్చు. చూస్తున్నారు కదండి, రాకీ చక్కగా రాయించుకుంటాడు వీడు. మనం చూసే విధానాన్ని బట్టి ఈ డాగ్స్ కూడా మెలుగుతూ ఉంటాయండి. రాకీ గడికి మొత్తం అందులో ఉన్న సగం పట్టిందనమాట. ఎందుకంటే ఇది చాలా పెద్ద డాగ్ కదండి, దీనికి ఎక్కువ మోతాదులో పడుతుంది. మిగతా 3 డాగ్స్ కూడా చాలా చిన్నవే కాబట్టి వాటికి తక్కువ పడుతుంది. ఇటు చూసారా స్టైల్ చూడండి, అసలు వీడు ముసలోడు అయిపోయాడు అనమాట. మొత్తం ఒళ్ళంతా పట్టించేస్తుంది. ఇలా చేయడం వల్ల వీటికి ఎటువంటి దురదలు రావటం, అలాగే ఎక్కడక్కడ బగ్స్ రావటం, తర్వాత హెయిర్ రిమూవ్ అవ్వటం, ఇలాంటివి ఏవి ప్రాబ్లమ్స్ ఉండవండి. ఇంకా అందుకోసం అని చెప్పి ఇలాగ పెడతా ఉంటారు. మీకు వీలుంటే కనుక తప్పనిసరిగా పెట్టండి. మా డాగ్స్ ఒప్పుకోవట్లేదు, ఇలా రాయించుకోవట్లేదు అంటే కనుక మీరు సెంటర్కి తీసుకెళ్ళి పెట్టించుకోవడం మంచిది. మా డాగ్స్ మా మాట వింటాయి. చూస్తున్నారుగా, వీటిని చేపలు తోమినట్టు తోముతున్నాం అనమాట. ఇలా ఒళ్ళంతా పట్టించేసి మనం ఒక గంట 2 గంటలు అలా వదిలేయాలండి. లేదు ఉండట్లేదు అంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఉంచండి. ర్యాషెస్ ఉంటే ఖచ్చితంగా 2 అవర్స్ ఉండాలి. ఇంకా అంతకు మించి ఎక్కువ సమయం అవసరం. ఇంకా వీడైతే పారిపోతుంది అనమాట. ద్వారక అయితే మా బాబు తీసుకొస్తున్నాడు. ఇన్ని డాగ్స్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇద్దరికి అవుతుందా అని అంటారు కొంతమంది. పిల్లలు ఉన్న టైంలో, మా వారు ఉన్న టైంలో, మా వారు ఫుల్ సపోర్ట్ అనమాట డాగ్స్ దగ్గర. అలాగా ఇద్దరికి ఒకళ్ళకొకళ్ళు ఇద్దరం సాయం ఉంటే చేసుకోగలుగుతామండి. ఒక్కళ్ళు ఉండి చేయాలంటే చేయలేం. పైగా మా 4 డాగ్స్ కాబట్టి మా పిల్లలు కానీ మా వారు కానీ బాగా హెల్ప్ చేస్తారు. ఇంకా అలాగనమాట. బాబు వచ్చిన టైంలోని గట్ట ఇలాంటి పెద్ద పెద్ద పనులన్నీ పెట్టుకుంటూ ఉంటాము. ఇంకా వీడికి ఒళ్ళంతా పట్టించేస్తున్నారనమాట. మెయిన్ అండి ఇది వేడిగా ఉంటుందన్నమాట క్రీము. మన ఒంటి మీద పడినా సరే మంట అనేది వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మీకు అర్థమవుతూ ఉంటుంది కదా, ఈ న్యాచురల్ ప్రోడక్ట్ అంతా కూడా వీటికి లోపలికి చొచ్చుకుపోయి ఎటువంటి వ్యాధులు ఉన్నా సరే మనకి అవి నశింపజేస్తాయన్నమాట. ఇలాగా ప్రతి అణువు కూడా పట్టించేసి ఒక 2 అవర్స్ తర్వాత వీటిని క్లీన్ చేసేస్తున్నా. కొంచెం ఓపెన్ ఏరియాలో కడగటం మంచిదండి. ఎందుకంటే మనకి టెర్రస్ మీదకి తీసుకెళ్ళి వాటర్ కనెక్షన్ ఇచ్చి కడిగేస్తే చూడండి మొత్తం వీటిని గోకుతూ ఉంటే ఆ పట్టిందంతా కూడా వచ్చేస్తుంది. చక్కగా స్నానం చేయించుకుంటున్నాడు చూడండి రాకి. ఇలా మెయింటైన్ చేస్తామండి. ఫుడ్ విషయం వచ్చి వీటికి అన్నీ పెడతాము, ఎన్వి పెడతాము, తర్వాత పెడిగ్రీ, బన్, రస్క్, పాలు, పెరుగన్నం ఇలాంటివన్నీ పెడతామండి. ఇంకా ఇవి ఏంటంటే మాతో పాటే ఉంటాయి, మా ఇంట్లోనే తిరుగుతాయి, మాతో పాటే పడుకుంటాయి. ఇంకా బయట తిరగడాలు అనేవి ఏమీ ఉండవు కాబట్టి ఈజీ మెయింటెనెన్స్ అనమాట. డాగ్స్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. ఎటువంటి హాని కలిగించకుండా వాటిని పెంచుతూ ఉంటే అవి కూడా మన మాట వింటూ ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇలా కడిగించుకుంటున్నాయి. ఇంకా ద్వారక అయితే అల్లరి ద్వారక అనమాట. ఇంకా అది కడగడానికి మొదలుపెట్టిన దగ్గర నుంచి పరుగులు పెడతా ఉంటుంది. కడిగిన తర్వాత ఇలా ఎండలో వదిలేసామన్నమాట. ఇంక ఇది సేమ్ హల్క్లా ఉంది కదండి, మనకి ఇంగ్లీష్ మూవీ హల్క్ ఉంటుంది చూసారా, అలా హల్క్ కలర్ వచ్చేసింది అనమాట. నన్ను గుంజీలు తీయించాలని ఇది ఒట్టు పెట్టుకుంది అనుకుంటా, పరుగులు పెట్టిస్తూ ఉంటుంది. ఇల్లంతా కూడా అటు ఇటు పరుగులు పెడతా ఉంటుంది అనమాట. ఇంకా ఇలా అండి వీటితో నాకు గడుపుతూ ఉంటాను. చూసారు కదండి, ఇదన్నమాట ఈరోజు వ్లాగు. నా డాగ్స్ని నేను ఎలా మెయింటైన్ చేస్తాను ఏంటనేది మీతో షేర్ చేసుకోగలిగాను. సో చాలామందికి నా క్వశ్చన్కి, వాళ్ళు ఇచ్చే క్వశ్చన్కి నా ఆన్సర్ ఇదనమాట. సో మీరు కూడా ఈజీగా మెయింటైన్ చేసుకొని అప్పుడప్పుడు డాగ్స్కి ఇలా స్పా పెడుతూ ఉండండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో అదనమాట ఈరోజు నా వీడియో. ఎలా అనిపించింది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు అందరికీ బాయ్ అండి.